పడింది, బీజేపీ బలపడింది. బీఆర్ఎస్ బలహీనపడింది, బీజేపీ బలపడింది. అంటే మిత్రపక్షాలే కావచ్చు, పరోక్ష మిత్రపక్షాలే కావచ్చు. సో ఇలా శివసేన బలహీనపడింది, బీజేపీ బలపడింది. సో ఈ ప్యాటర్న్లో భాగంగా మీకు బీహార్లో కూడా జేడీయూ బలహీనపడింది, బీజేపీ బలపడింది. ఇది నితీష్ కుమార్ డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాడు. సో అధికారం కొరకు ఎన్డీఏలో ఉన్నా అది ఆయన బేస్ కదిలిపోతుంది, కానీ అనివార్యంగా ఉంటున్నాడు. అలాగే ఇటీవల కాలంలో మీకు 2 స్టేట్మెంట్లు చాలా కీలకం. ఒకటి, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇండైరెక్ట్గా ఒక సిగ్నల్ ఇచ్చాడు. ఇప్పటిదాకా జేడీయూ కోరుకుంటున్నది ఏంటంటే నితీష్ కుమార్ నాయకత్వంలోనే బీహార్లో ఎన్డీఏ ఎన్నికలకు పోతుందని. ఇంట్రెస్టింగ్ ఏంటంటే నితీష్ కుమార్ నాయకత్వం, కానీ జేడీయూ కాదు, పెద్దపాటి బీజేపీ. అక్కడ ఇవాళ ఎన్డీఏలో జేడీయూ కన్నా బీజేపీకి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సో అందువల్ల మీకు అయినా కూడా నితీష్ కుమార్ నాయకత్వంలోనే వెళ్ళాలి అనేది జేడీయూ వాదన. జేడీయూ వాదనకు ప్రాతిపదిక ఏంటంటే సీట్లు తక్కువ ఉన్న నితీష్ కుమార్ లాంటి టవరింగ్ లీడర్ బీజేపీలో కూడా లేడు కనుక నితీష్ కుమార్ నాయకత్వంలో పోతేనే ఎన్డీఏ గెలుస్తుంది అని. అంటే బీజేపీకి బలమున్న అధికారంలోకి రావటానికి కీలకమైన క్రిటికల్ సపోర్ట్ లేదు. ఇప్పుడు బీజేపీకి నేను ఇంతకుముందు చెప్పినట్లు 20% మించి మీకు ఓటింగ్ లేదు. అందువల్ల నితీష్ కుమార్కు ఒక 15% ఓట్ బేస్ ఉంటుంది. ఆయన కుర్మీ కమ్యూనిటీ కానీ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్లో ఓ పెద్ద లీడర్. సో నితీష్ బీజేపీకి ఉన్న అప్పర్ కాస్ట్ ప్లస్ కొన్ని బీసీ కులాలు, నాన్ యాదవ్ ఓబీసీస్, ఈ సెక్షన్స్కు అదనంగా కలిసి రావాల్సింది నితీష్ కుమార్ సామాజిక బేస్. ఆ నితీష్ కుమార్కు ఇన్ని పార్టీలు ఇన్ని కూటములు మారినా 15% సోషల్ బేస్ అనేది నితీష్ కుమార్కు కన్సాలిడేటెడ్గా ఉంది. ఆ 15% సోషల్ బేసే బీజేపీకి కావాలి, ఆ 15% సోషల్ బేసే ఆర్జేడీకి కావాలి. విన్నింగ్ మార్జిన్ రావాలి అంటే అది నితీష్ కుమార్ కన్నా ప్రత్యేకత. అంటే ఆర్జేడీకి బలం ఉంది, బీజేపీకి బలం ఉంది, కానీ సొంతగా అధికారంలోకి వచ్చే బలం లేదు. సొంతగా అధికారంలోకి వచ్చేలా బ్యాలెన్స్ టిల్ట్ చేయగలిగే బేస్ నితీష్ కుమార్కి ఉంది. అందువల్ల నితీష్ కుమార్ అనే వ్యక్తి మోస్ట్ ఎలిజిబుల్ లీడర్గా మారిపోయాడు, అలాగే మిత్రపక్షంగా మారిపోయాడు. సో అందువల్ల బీజేపీ ఏంటంటే ఇటీవల అమిత్ షా ప్రకటించాడు, మహారాష్ట్ర తరహా ప్రయోగం వైపుగా బీహార్లో కూడా బీజేపీ ఆలోచిస్తుంది అని ఇండికేషన్ ఇచ్చారు. మహారాష్ట్ర తరహా ప్రయోగం ఏంటి? మహారాష్ట్రలో మీకు శివసేన నేత నాయకత్వంలో ప్రభుత్వం ఉంది, మీకు షిందే నాయకత్వంలో ప్రభుత్వం ఉంది, ఏక్నాథ్ షిందే నాయకత్వంలో. కానీ శివసేన కన్నా పెద్ద పార్టీ బీజేపీ కూటమిలో. అక్కడ ఇదే చర్చ జరిగింది. ఏక్నాథ్ షిందేకున్న మంచి పేరు వల్ల మహారాష్ట్రలో కూటమి గెలుస్తుంది, ఆయన మహిళలకు అమలు చేసినటువంటి పథకము అని ఈ షిందే వర్గము శివసేన వాదించింది. కానీ బీజేపీ అక్కడ ఎవరు సీఎం అని చెప్పకుండా ఎలక్షన్స్కి పోయింది. మోడీ పేరిట ఎలక్షన్స్కి పోయినాక ఎలక్షన్ అయిపోయాక షిందేను 100 చెర్ల నీళ్ళు తాగించి ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అయ్యాడు. సో అదే ప్లాన్ బీహార్లో అమలు చేస్తానికి బీజేపీ సిద్ధపడుతోంది. అమిత్ షా పరోక్షంగా ఇండికేషన్ కూడా ఇచ్చాడు, మహారాష్ట్రలో లాగా బీహార్లో కూడా పోతామని. ఇది జేడీయూకు నచ్చని విహారం. ఎందుకంటే జేడీయూ కోరుకునేది స్పష్టంగా ఎన్నికలకు ముందే నితీష్ కుమార్ నాయకత్వంలోనే మేము ఎన్నికలకు పోతామని ప్రజలకు వెళ్ళాలి అని. సో ఇది అమిత్ షా స్థాయిలోనే ఈ సిగ్నల్ ఇవ్వడం అనేది జేడీయూలో డిస్టర్బెన్స్ క్రియేట్ అయింది. తర్వాత ఏంటంటే విజయ్ కుమార్ సిన్హా, వికే సిన్హా, బీహార్ బీజేపీ అగ్రనేత, ఆయన ఇటీవల ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అటల్ బిహారీ వాజ్పేయి 100వ జయంతి సందర్భంగా మాట్లాడుతూ వాజ్పేయి కోరిక బీహార్లో బీజేపీ సొంతగా అధికారంలోకి రావాలని అని. వాజ్పేయి కోరిక బీజేపీ సొంతగా అధికారంలోకి రావాలని. ఇది కూడా జేడీయూను భరించలేకుండా చేస్తుంది. వాస్తవంగా 2024 లోక్సభ ఎలక్షన్ల తర్వాత మోడీ గాయపడ్డాడు. అంటే బీజేపీ పొలిటికల్గా ఉండేది. మోడీ 303 సీట్స్ నుంచి 240కి బీజేపీకి పడిపోయింది. సొంతగా మెజారిటీ లేదు. ఫస్ట్ టైం 2014 వేరు, 2014 లాగా కాకుండా 2024లో మిత్రపక్షాల మద్దతుతో అధికారంలో ఉంది. అందులో మీరు మొదట్లో క్వశ్చన్లో చెప్పినట్లు తెలుగుదేశం తర్వాత ఎన్డీఏలో బీజేపీ, టీడీపీ తర్వాత 3rd లార్జెస్ట్ పార్టీ జేడీయూ. ఇలాంటి పరిస్థితుల్లో కూడా నితీష్ కుమార్ చాలా మోడీకి ఒక రకంగా వంగి దండాలు పెడుతున్నాడు మీరు. సో ఒక దశలో మోడీకి కాలు మొక్కడానికి కూడా ప్రయత్నం చేశారన్న విమర్శలు కూడా వచ్చాయి.
అంత వంగి ఉన్నా కూడా బీజేపీ అగ్రెషన్లో మార్పు లేదు. ఎందుకంటే బీజేపీకి వంగి ఉండడమా ఇవన్నీ అనవసరం. బీజేపీకి కావాల్సింది పొలిటికల్గా తన అప్పర్ హ్యాండ్ పార్టీగా రావాలి. ఈ నితీష్ కుమార్లు, చంద్రబాబు నాయుడు బెదిరిస్తే బెదరటానికి, అదిరిస్తే అదరటానికి అది బీజేపీ. అందువల్ల వీళ్ళకి ఎప్పుడు మూడు మారుతుందో తెలియదు, ఎప్పుడు ధర్మ పోరాట దీక్షలు చేస్తారో తెలియదు. బీజేపీ అంత అమాయకమైన పార్టీ కాదు. దే నో ఇట్ వెరీ వెల్. వాళ్ళ అవసరాల కొరకు ఇవాళ చంద్రబాబు నాయుడుతో కలవచ్చు, రేపు కేసీఆర్తో కలవచ్చు. బట్ దే ఆర్ వెరీ క్లియర్, వీళ్ళందరూ శాశ్వతం కాదు, శాశ్వతం తన పార్టీ. అది తెలిసిన బీజేపీ బీహార్లో సొంతగా తనంతర తానుగా అధికారంలోకి రావాలని ప్రయత్నం చేసింది. మహారాష్ట్రలో ఇదే ప్రయత్నం చేసింది, సక్సెస్ అయింది. బీహార్లో ఈ ప్రయత్నం చేస్తున్న క్రమంలో అనివార్యంగా ఎన్డీఏ బీజేపీ జేడీయూల మధ్య ఘర్షణ ప్రారంభమైంది. దీన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తానికి లాలూ ప్రసాద్ యాదవ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. లాలూ ప్రసాద్ యాదవ్ ఇది పొలిటికల్ వెటరన్. సో ఎన్డీఏలో ఈ బీజేపీ జేడీయూల మధ్య క్రియేట్ అయినటువంటి ఈ మిస్గివింగ్స్ అంటారు ఇంగ్లీష్లో, కొన్ని అనుమానాలు, అపోహలు, కొన్ని రకమైన ఇబ్బందులు, వీటిని ఎన్కాష్ చేసుకోవటానికి వ్యూహాత్మకంగా నితీష్ కుమార్కు తలుపులు తెరిసే ఉన్నాయంటాడు. ఇక నిజంగానే తెరుస్తుంటాయా? పాలిటిక్స్లో స్టాట్యుటరీ వార్నింగ్, స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్, సిగరెట్ తాగడం, పొగ తాగడం శరీరానికి హానికరమని సిగరెట్ డబ్బాలు అమ్ముకుంటూ ప్రభుత్వం దానిపైన జిఎస్టీలు వసూలు చేసుకుంటా, దానిపైన ఎక్సైజ్ డ్యూటీలు వసూలు చేసుకుంటా స్టాట్యుటరీ వార్నింగ్ ఇస్తుంది. పొగ తాగడం శరీరానికి హానికరమని. రాజకీయాల్లో స్టాట్యుటరీ వార్నింగ్ ఏంటంటే ఒక పార్టీ మరో పార్టీతో కలవదు అని ఎప్పుడూ గ్యారంటీ ఇవ్వకూడదు. అది ఎందుకంటే ఎవరితో కలుస్తాడో ఏమీ చెప్పలేం కనుక ఆ స్టాట్యుటరీ వార్నింగ్ నితీష్ కుమార్ విషయంలో మరింతగా వర్తిస్తుంది. నాకు తెలిసినంత వరకు 5 సార్లు అటు ఇటు మారాడు అనుకుంటాను. సో 5 సార్లు మారినాడు, 6వ సారి మారడా, అది ఎవరు చెప్పగలం. బట్ యాజ్ ఆఫ్ టుడే అయితే నితీష్ కుమార్ ఏదో ఎన్డీఏ నుంచి వెళ్ళిపోయి ఆ ఇండియా కూటమిలో చేరుతున్నాడని కాదు. యాజ్ ఆఫ్ టుడే ఆ ఎన్డీఏలో బీజేపీ జేడీయూల మధ్య ఏర్పడుతున్న ఒక ఇబ్బందికర వాతావరణాన్ని రాజకీయంగా తనకు అనుకూలంగా మార్చుకోవటానికి ఆర్జేడీ ఆడుతున్న ఒక మైండ్ గేమ్ ఇది. రైట్ సార్. ఇక మహారాష్ట్రలో ఎన్సీపీ, అజిత్ పవార్ అండ్ శరద్ పవార్ ఇద్దరు కూడా కలవబోతూ ఉన్నారు అనే ప్రచారం జరుగుతోంది సార్. రీసెంట్గా అంటే మీరు ఇప్పుడు చెప్పారు కదా సార్, భారతీయ జనతా పార్టీ వ్యూహం ఏ రకంగా ఉంటుంది అని చెప్పి, ప్రత్యర్థి పార్టీలని చీల్చి తద్వారా ఇప్పుడు అధికారంలోకి రాగలిగింది భారతీయ జనతా పార్టీ. సో నెక్స్ట్ టర్మ్లో అసలు